ఇజ్రాయెల్ పాలస్తీనా గాజాలో చేస్తోన్న మారణ హోమం చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా మానవతావాదుల మనసుల్ని మెలిపెడుతూనే ఉంది. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. నిజానికి ఈ రెండు దేశాలు ఒకప్పుడు స్నేహితులు. 1979కి ముందు ఇరాన్లో షా, ఇజ్రాయెల్ సన్నిహిత మిత్ర దేశాలు. ఎంతగా అంటే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరాన్. రెండు దేశాలు చమురు, వాణిజ్యం, సైనిక సహకారంతో పాటు వివిధ రంగాల్లో కలిసి పనిచేసేవి. అయితే 1979లో ఆయతొల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ను స్థాపించారు. ఖొమైనీ ఇజ్రాయెల్ను ఓ దేశంగా గుర్తించడానికి నిరాకరించారు. పాలస్తీనాకు మద్దతిచ్చారు. అక్కడి నుంచి అసలు శత్రుత్వం ప్రారంభమైంది. పాలస్తీనా సమస్యను ఇరాన్ తమ విదేశాంగ విధానంలో కీలక భాగం చేసుకోవడంతో రెండు దేశాలు బద్ధ శత్రువులయ్యాయి. అంతేకాదు ఇరాన్ హమాస్, హిజ్బుల్లా వంటి గ్రూపులకు సైనిక, ఆర్థిక సాయం కూడా చేస్తోంది. వీటికి మద్దతిచ్చి తమ దేశంపై ఇరాన్ కుట్ర చేస్తోందని ఇజ్రాయెల్కు కోపం. అమెరికా మద్దతుతో హమాజ్, హిజ్బుల్లాలను నిర్మూలించేందుకు మారణ హోమం చేస్తోన్న ఇజ్రాయెల్ ఇప్పుడు అణు కార్యక్రమం పేరుతో ఇరాన్పై దాడి చేస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటే ఇజ్రాయెల్ ఉనికికి ముప్పు అని ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో అణుస్థావరాలపై దాడులు చేస్తోంది. అణు శాస్త్రవేత్తలను చంపేస్తోంది. ఇరాన్ తాము యుద్ధం కోసం అణ్వాయుధాలు తయారు చేయటం లేదని అంటోంది. కానీ అమెరికా ఒప్పందం చేసుకోవాలని అంటోంది. అమెరికా జోక్యంతో ఈ వివాదం మరింతగా పెరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు ఏర్పడటానికి మరో కారణం ఆధిపత్యం. ఇరాన్ షియా ముస్లిం దేశం అయితే ఇజ్రాయెల్ యూదు దేశం. ఇస్లామిక్ పాలన యూదు దేశాన్ని, రాష్ట్రాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తుంది. ప్రజలు కూడా ఇలా మతపరంగా చీలిపోయారు. ఈ దేశాల మధ్య వివాదానికి జెరూసలేం కూడా కారణం. ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్లో భాగంగా ఇరాన్ గుర్తించదు, పాలస్తీనాకు చెందినదిగా చెబుతుంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారటం లేదు. అంతిమంగా మతం ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చుపెట్టి శత్రువులుగా మార్చింది. అమెరికా లాంటి దేశాలు వీరి మధ్య మంటల్ని పెంచుతూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఇజ్రాయెల్ సైనిక పరంగా, నిఘా పరంగా కోవర్ట్ ఆపరేషన్లతో బలంగా ఎదిగింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ దాడుల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ మిలిటరీ సైబర్ యూనిట్ బలంగా ఉంటుంది. ప్రపంచంలోని నిఘా వ్యవస్థలన్నీ అక్కడే రెడీ అవుతాయి. ఇతరులపై నిఘా పెట్టడం, వారి సమాచారం తెలుసుకోవటం ఇజ్రాయెల్ సులువుగా చేస్తుంది. అయితే ప్రాణ నష్టం జరగకుండా చేసుకోవాల్సిన చర్యలను అమెరికా మద్దతుతో ఎందుకు ఇలా మారణ హోమానికి పాల్పడుతున్నారన్నది వారికే తెలియాలి. ఇజ్రాయెల్కు డబ్బుల కొరత లేదు. ప్రజలపై అత్యధిక పన్ను వేసే దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగుతుంది. వస్తువులు, సేవలపై విధిస్తారు. ఇది 17% పైనే ఉంటుంది. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అధిక సాంకేతిక రంగం నుండి 2020లో తయారీ పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతి చేస్తుంది. ఇలా అన్ని విధాలుగా వారి బడ్జెట్ సర్ప్లస్లో ఉంటుంది. అందుకే యుద్ధ పిపాసిగా ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.